షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన బిడ్డలారా, నిజముగా బిడ్డలారా, యథార్థంగా చెప్తున్నాను, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మనము ఆయన నమ్ముకుంటే ఎప్పుడు మన చెయ్యి విడవడు ఆయన. ఇదే మాట మరి దావీదు రాజు గారు రాస్తున్నారు. దావీదు గారి కీర్తన 40వ అధ్యాయము 4వ వచనములో, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. నిజముగా ఆయన నమ్ముకున్న బిడ్డలారా, మనందరము ధన్యులము ధన్యులము ధన్యులము. అనగా ఇతరులకు ఒక నిరీక్షణ లేదు. మన తల్లిదండ్రులు మనల్ని వెలివేసిన, మన బంధువులు మనల్ని వెలివేసిన, మన ఇంటివారే మనల్ని వెలివేసిన, మన స్నేహితులు మనల్ని వెలివేసిన, ఈ లోకం మనల్ని వెలివేసిన, దేని నిమిత్తము? ఆయన నమ్ముకున్న దాన్ని బట్టి వెలివేస్తే ఆయన మాత్రము వీరు మనందరినీ గుంటలో పడేయాలనుకున్నా. చూడండి, యోసేపు గారిని గుంటలో పడేయాలని అన్నలే 10 మంది అన్నలు చూశారు, కానీ గుంటలో నుంచి తీసి ఐగుప్తు సింహాసనం ఎక్కించాడు. అదే విధముగా దావీదు గారు ఇదే 40వ అధ్యాయం కీర్తనలో 2వ వచనంలో చెప్తుంటాడు, నన్ను జగటగల దొంగ ఊబిలో నుంచి లేవనెత్తాడు, దుర్మార్గుల యొక్క చేతిలో నుంచి నన్ను కాపాడాడు, నన్ను మరి గుంటలో నుంచి నన్ను లేవనెత్తాడు. అంటే గుంటలో తోసేయాలని చూశారు ఆయనను. ఆయన జుగటగల దొంగ ఊబిలో దొంగలను చుట్టుముట్టారు ఆయనను, కానీ నన్ను బండ మీద నిలిపాడు అంటున్నాడు. ఎవరు బండ? సో మెస్సయ్య అనే బండ పైన. కాబట్టి బిడ్డలారా, మెస్సయ్యను నమ్ముకున్న వారులారా, యాషోవా మెస్సయ్య యొక్క రక్తంలో కడగబడిన వారులారా, యాషోవా మెస్సయ్య అనే బండ మీద నువ్వు నిలుచున్నప్పుడు ఈ లోకములో వరదలు వచ్చినా, వానలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా నీ ఇల్లును నువ్వు బండ మీద కట్టుకున్న వాని వలె, అనగా మెస్సయ్య అనే బండ మీద కట్టుకున్న వాని వలె ఉంటావు. కాబట్టి నేను ఎన్నడూ సిగ్గుపడవు, నువ్వు ఎన్నడూ అధైర్యపడవు. కనుక మనకొక నిరీక్షణ ఉంది. అదే 40వ కీర్తనలో రాస్తాడు, అయ్యా నీకు మా ఆయడలో ఉన్న తలంపులు ఎంత గొప్పవయ్యా, మేము ఊహించుకుంటేమా వాటిని వర్ణించజాలమంటాడు. కాబట్టి నీ ఎడల నా ఎడల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఉన్నతమైనది బిడ్డలారా. ఎందరు మన చేయి విడిచినా, ఎందరు మనల్ని వెలివేసినా, మనం నమ్ముకున్న మన నజరేయుడైన యాషోవా మెస్సయ్య మనల్ని వెలివేయడు, మనల్ని వదిలిపెట్టాడు. మన చేయి విడవడు, చేయి విడవడు అని అంటారు, పాట ఉంటుంది చూడు. ఆయన చేయి విడిచేవాడు కాదు. సో మన చేయి పట్టుకున్నాడు, ఆయన చివరి వరకు మనం నడిపిస్తాడు. ఆ విధంగా మనందరిని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, నేను నమ్ముకున్న వారిని నాయన జిగటగల దొంగ ఊబిలో నుంచి, గుంటలో నుంచి మీరు విడిపించువారని, మమ్మల్ని కూడా విడిపించినారని మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యాషోవా మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యాషోవా మెస్సయ్య వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.